ఎస్ఎల్బీసీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రులు. అత్యాధునిక టెక్నాలజీతో ఈసారి పనులు పునఃప్రారంభించాలని చెప్పారు. ఇక రామగుండంలో పర్యటించిన మినిస్టర్స్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇటు మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రులు 2 రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా ప్రకటించిన ఏకైక సర్కార్ తమదేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామగుండం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. రామగుండంలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమన్నారు పొంగులేటి. రేవంత్ నాయకత్వంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు మంత్రి కొండా సురేఖ. మంత్రులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు ధీటుగా జవాబిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఎవరైతే రోడ్డు వెడల్పు కార్యక్రమం భాగంలో ఇబ్బంది పడతా ఉన్నారో వారికి ఇంకో ₹10 ఆదాయం పెరిగే కార్యాచరణ తీసుకొని ఎవరైతే వారికి ఇల్లులు కావాలనుకుంటారో వారికి ఇళ్ల సౌకర్యం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. పాజిటివ్ గా సింగరేణి పరివాహ ప్రాంతంలో మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్లకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము. మేడారం మహాజాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాశ్వత నిర్మాణాల కోసం 251 కోట్లు వెచ్చించామన్నారు. మేడారంలో పర్యటించిన మంత్రులు వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించారు. మరో 2 రోజుల్లో మేడారంలో అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈనాటి ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభ పనులు చేపట్టాలని ఆదేశించారు. సొరంగం తవ్వేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు ఉత్తమ్. తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారు. మిగిలిన సొరంగ మార్గం 9.8 కిలోమీటర్ల పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పూర్తయినట్టు అధికారులు మంత్రికి వివరించారు. భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేలా సపోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మాలలు ఉన్నతంగా ఎదగాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాజకీయంగా కీలక పదవులు పొందాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన మాల సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. మాలల సర్పంచులు ఎవరైతే గెలిచినారో 60 మంది గెలిచినారంటే సుమారు 560 సర్పంచులు ఉన్నారు నిజామాబాద్ డిస్టిక్ లో. దీంట్లో 60 మంది గెలిచినారంటే 10% కన్నా ఎక్కువ మంది మాలల సర్పంచులు గెలవడం జరిగింది. 2035 నాటికి రాష్ట్రాన్ని తలసేమియా లేని తెలంగాణగా మార్చుతామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కమలా హాస్పిటల్లో నిర్వహిస్తున్న ఏషియన్ తలసేమియా కాన్క్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. తలసేమియా పేషెంట్ల చికిత్స కోసం మరో 3 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ లో పర్యటించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు మహేష్ కుమార్. నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలపై చర్చించారు ఇరువురు నేతలు.